మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా కళావతి కనకం కొట్టే దెబ్బలను తట్టుకోలేక రెండు చెంపలకు చేతులను అడ్డుగా పెట్టుకుని, నన్ను వదిలేయవే, నీకు దండం పెడతాను అని మొరపెట్టుకుంటుంది. లోపల గదిలో సీతా సీతా నిన్నే అని ఏదో ధ్యాసలో కూర్చున్న సీతను పిలుస్తుంది కనకం. ఏంటొదినా అంటూ పక్కకు చూస్తుంది సీత. ఆ శూర్పణఖ పడుకుందంటావా అడుగుతుంది కనకం కళావతి గురించి. ఏమో వదినా, ఎలాగైతే కష్టపడి లోపలకు తోసేశాం కదా, ఆవిడే పడుకుంటుందిలే అంటుంది సీత. ఇంతలో సీత సీత అని పెద్దగా కళావతి అరుపులు వినిపిస్తుండడంతో చంద్రమ్మ, కనకం, సీతలు కళావతి పడుకున్న గదికి వెళ్ళి చూస్తారు. అక్కడ కళావతి కనపడకపోయేసరికి, మీ అత్తగారేరు సీత అంటుంది చంద్రమ్మ కంగారు పడిపోతూ. అవును పెద్దమ్మా, ఇప్పుడే ఎన్నో నచ్చ చెప్పి లోపలకు తోశాను, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందో ఈవిడ, చంపేస్తుంది. కొంపతీసి బయటకు వెళ్ళుండదు కదా అంటూ హాల్లోకి పరిగెడుతుంది సీత. బయటకా అని అమాంతం నోరు తెరుస్తుంది కనకం. అదేంటమ్మా, ఈ సమయంలో బయటకు వెళ్ళొద్దని చెప్పలేదా మీరు? చంద్రమ్మ కూడా సీత వెనకాలే బయటకు వస్తుంది. వీళ్ళనుకున్నట్లుగానే వీధి తలుపులు తీసి ఉన్నాయి. వామ్మో, ఈ శూర్పణఖ కొంప ముంచేసింది సీత అంటూ ఏడుస్తూ గుమ్మం దగ్గరకు వస్తుంది కనకం. సీత, తలుపులు వేసేస్తాను, ఆవిడ ఉంటే బయట ఉంటుందిలే, పిలుచుకొద్దామని మాత్రం అనకు సీత అని తలుపులు వేసేయబోతుంది కనకం. ఉండు కనకం, ఆవిడకేమైనా అయితే సీత వాళ్ళ ఆయనకి ఏం సమాధానం చెబుతాం అని తలుపులు తీయబోతుంది చంద్రమ్మ. చెప్పినా వినకుండా బయటకెళ్ళింది, చచ్చిపోయింది, మీ పీడ పోయింది, హాయిగా ఉండమని చెబుదాం అత్తయ్య, తలుపులు మాత్రం తీయొద్దు అని తలుపుకు అడ్డంగా నుంచుంటుంది కనకం. చాలే ఊరుకో, పిచ్చిదానితో వాదనేస్తావేంటి అంటుంది చిరుకోపంగా చంద్రమ్మ. అవునొదినా, తప్పుకో ప్లీజ్, మనం బయటకు వెళ్ళొద్దు, కావాలంటే ఆవిడని లోపలికి పిలుద్దాం అంటుంది సీత కూడా బెదిరిపోతూ. తప్పదా అంటుంది కనకం. ఇంతలో కళావతి మళ్ళీ గట్టిగా అరుస్తుండడంతో సీత భయంతో బయట అడుగెయ్యబోతుంది. వద్దు సీత, ఎందుకు అరుస్తుందో లోపల నుంచే కనుక్కో అని చేయి పట్టుకుంటుంది కనకం. అత్తయ్య గారు, ఏమైంది, తొందరగా లోపలకు వచ్చేయండి అని సీత పెద్దగా అరిచేసరికి, ఈ దెయ్యం పిల్ల నన్ను వదిలేలా లేదు, నన్ను దీని నుండి కాపాడవే, నీకు పుణ్యం ఉంటుంది. దెయ్యం పిల్ల, అదెవరత్తయ్యా అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. పిచ్చి కదా, అలానే మాట్లాడుతుంది సీత, మీరేం భయపడకండి అంటుంది చంద్రమ్మ. మీరంటే ఆవిడ పిచ్చిదనుకుంటున్నారు కాబట్టి భయపడరు, కానీ మా పరిస్థితి వేరత్తయ్యా అని ఏడుస్తుంది కనకం. నువ్వుండొదినా, భయపడకు అని అంటూ కాస్త ముందుకు చూస్తూ, దెయ్యం పెళ్ళేంటి అత్తయ్య గారు, కాస్త గుమ్మం ముందుకు రండి, అయినా ఆ సందులోకి ఎందుకు వెళ్ళారు అని అడుగుతుంది సీత. బుద్ధి తక్కువై వచ్చాను, ఈ కనకం నన్ను చంపేసేలా ఉంది, తొందరగా బయటకు తగలడు అంటుంది కళావతి ఏడుస్తూ. ఇదేంటి సీత, నేను ఇక్కడుంటే అక్కడున్నానంటుందేంటి అయోమయంగా చూస్తుంది కనకం. ఏమో వదినా, నాకు అదే భయంగా ఉంది అని సీత బయటకు వంగుని చూస్తుంది. ఆవిడ పిచ్చిదని మీరే అన్నారు, మళ్ళీ ఆవిడేం మాట్లాడినా జడుస్తున్నారేంటి సీత, నేను వెళ్ళి తీసుకొస్తానుండండి అంటుంది చంద్రమ్మ ధైర్యంగా. దయచేసి మీరు కాసేపు మాట్లాడకండి అత్తయ్య అని కనకం రెండు చేతులు శబ్దం వచ్చేలా గట్టిగా కొట్టి చంద్రమ్మకు దండం పెడుతుంది. ఇంతలో సీత, అత్తయ్య గారు లోపలికి వచ్చేయండి అని మళ్ళీ అరుస్తుంది. ఇది వదలనిదే ఎలా రమ్మంటావు అంటుంది కళావతి. మళ్ళీ సీత కనకం ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు.
కనకం వదినా, మనిద్దరం వెళ్ళి తీసుకొద్దామా అని జాలిగా చూస్తుంది సీత. బాబోయ్, నేను రాను అంటూ వెనక్కి జరిగిపోతుంది కనకం. మంచిదాన్నే అడిగావు, నేనొస్తాను పదా అని చంద్రమ్మ అనేసరికి సీతా చంద్రమ్మలు ఎలాగైతే ధైర్యం చేసి ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకుని బయటకు వస్తారు, కనకం కూడా ధైర్యం చేసి వాళ్ళ అడుగులో అడుగేసుకుంటూ బయటకు నడుస్తుంది. అలా ముగ్గురు నెమ్మదిగా ఆ సందులోకి చూసేసరికి ఆ చీకట్లో నేలపై కళావతి ఒక్కతే కూర్చుని గవ్వలు వేస్తుంది. చంద్రమ్మ ఆశ్చర్యపోయి, ఇంత రాత్రిపూట ఆరు బయట కూర్చుని గవ్వలాడుతుందేంటమ్మా మీ అత్తగారు? ఇలా అన్నాననేమీ అనుకోకు సీత, ఈవిన్ని కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో ఉంచితే కానీ నయం కాదేమో అనిపిస్తుంది అంటూ ముందుకు నడుస్తుంది. సీతకు మాత్రం ఏం చెప్పాలో తెలియక నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో భయపడుతుంది. ఎవరితో ఆడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది సీత అంటుంది కనకం వణికిపోతూ. పిచ్చిది కదా, ఎవరు ఉండక్కర్లేదే తింగరిదానా అంటుంది చంద్రమ్మ మళ్ళీ. అయ్య బాబోయ్, మీకు ఆవిడ పిచ్చిదని చెప్పి చాలా తప్పు చేశామత్తయ్యా అని విసుక్కుంటుంది కనకం. పిచ్చిదని చెప్పడమేంటి, పిచ్చిది కాదా అంటూ సీత వైపు ఆశ్చర్యంగా చూస్తుంది చంద్రమ్మ. సీత ఒక్కసారి తడబడిపోతూ, పిచ్చిదే, పిచ్చిది కాకపోవడమేంటి పెద్దమ్మా, పిచ్చిదే అని కంగారు పడుతుంది. కనకం కూడా, పిచ్చిదే అత్తయ్య, పిచ్చికే పిచ్చి పట్టించగల పిచ్చిది, నిజంగానే పిచ్చిదే, ముమ్మాటికి పిచ్చి ముదిరిన పిచ్చిదే అత్తయ్య. అయినా సరే మీరు పిచ్చిది కదా పిచ్చిది కదా అని అస్తమాను అనద్దు అంటూ ముందుకు వెళుతున్నారు. నేనెక్కడ అస్తమాను అన్నానే, నేను ఒక్కసారి అంటే మీరే 100 సార్లు అంటున్నారు. అత్తయ్య, అయినా మీకేం తెలీదు, మీరు ప్రతి విషయంలో దూరకండి అంటుంది విసుగ్గా కనకం. ఇంతలో కళావతికి ఇంకాస్త దగ్గరికి వెళ్ళి నిలబడి తనలో తాను మాట్లాడుకుంటున్న కళావతిని చూస్తూ సీత, అత్తయ్య గారు, మేమిక్కడే ఉన్నాం రండి అంటుంది. కళావతి వీళ్ళ వైపు చూసి, అమ్మయ్య వచ్చారా అని తన ముందు కూర్చున్న కనకాన్నే చూస్తూ పైకి లేస్తుంది. కనకం చింతనిప్పుళ్లాంటి కళ్ళతో కళావతినే చూస్తూ ఉంది. కళావతి జడిసిపోతూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చి సీత వెనక ఉన్న కనకాన్ని చూడకుండా, అమ్మోయ్, నీకో దండం, నీ కోడలికో దండం, దానికన్నా దెయ్యం నయ్యం చంద్రమ్మతో అంటూ బుగ్గలు పాముకుంటుంది. చంద్రమ్మ మాత్రం కళావతి అలాగే మాట్లాడుతుందనుకుని, అవునండి, ఏం చేస్తాను, అంతా నా కర్మ అంటుంది. నేనేం చేశానత్తయ్యా అని కనకం ఒక్కసారి ముందుకు రావడంతో కళావతి మరొక్కసారి ఆశ్చర్యపోయి, ఇప్పటి వరకు అక్కడున్నావు కదే, ఇక్కడికి ఎలా వచ్చావు అంటుంది. నేను అక్కడ ఉండడమేంటి, అక్కడ ఉంది నేను కాదు అంటూ ముందుకు నడుస్తుంది కనకం. ఇదిగో సీత, ఇప్పటి వరకు నాతో గవ్వలాట ఆడించి నా దవడలు కందిపోయేలా కొట్టింది ఈ రుబ్బురోలు అంటుంది కళావతి. అత్తయ్య, కనకం వదిన ఇందాకటి నుంచి మాతోనే ఉందండి అంటుంది సీత. అయితే నేను అబద్ధం చెబుతున్నానంటున్నావా? మీరైనా నమ్మండి, మీ కోడలు మామూలుది కాదు బాబోయ్ అంటుంది చంద్రమ్మతో. నేను అస్సలు నమ్మనండి, ఎందుకంటే ఎప్పుడు అయితే దేవరపల్లిలో దెయ్యం తిరుగుతుందని అందరూ ఓ స్త్రీ రేపురా, ఓ స్త్రీ రేపురా అని గోడల మీద తలుపుల మీద రాయడం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా కోడలు రాత్రి 7 దాటాక బయట అడుగు పెట్టడం మానేసింది అంటూ గుమ్మం దగ్గరకు వెళ్తారు. సీతా కనకాలు కళావతికి నిజం తెలిసిపోయిందని నివ్వెరబోతారు. దేవరపల్లిలో దెయ్యం తిరుగుతుందని ఓ స్త్రీ రేపురా అని రాసుకుంటున్నారా అంటుంది విస్మయంగా చూస్తూ కళావతి. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.